రాజమండ్రి రైల్వే స్టేషన్లో రైల్వే సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇటీవల రైలు ప్రమాద ఘటనలు తరచుగా జరుగుతున్నందున సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. రైలు పట్టాలు తప్పిన తర్వాత ప్రమాదం జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూపించారు. సహాయక చర్యలు ఎలా అందించాలి, రైల్వే సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, వైద్య సిబ్బంది ప్రయాణికులకు చూపించారు. ఫస్ట్ ఎయిడ్ ఎలా అందించాలి అన్నది వివరించారు. వాహన శిథిలాల కింద ఇరుక్కున్న వారిని రక్షించే విధానంపై రైల్వే, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది డెమో ఇచ్చారు. వారు చేసిన సహాయక చర్యల మాక్ డ్రిల్ అందరినీ ఆకట్టుకుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు రైల్వే పోలీసులు. ప్రస్తుతం ఇక్కడ పట్టాలు తప్పిన ట్రైన్ కి సంబంధించి ఈ వెనక చక్రం దగ్గర పట్టాలు తప్పింది. పట్టాలు తప్పిన తర్వాత ఇందులో ఎన్ని బృందాలు పాల్గొంటాయి, ఆ బృందాలకు సంబంధించి స్థానిక పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు చుట్టుపక్కల జనాభాలను కానీ ఎవరిని రానివ్వకుండా చేయడంతో పాటు పైన ఆ లోపల ఉన్నటువంటి ప్రయాణికుల్ని ఏ రకంగా రక్షించాలి, ఇక్కడ రోప్ని కట్ చేస్తున్నటువంటి ఏదైతే విండోస్ని కట్ చేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే విత్ ఇన్ సెకండ్లో స్పాట్కు చేరుకున్న తర్వాత ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్తో పాటు స్థానిక రైల్వే పోలీసులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి రైల్వే డిపార్ట్మెంట్, టెక్నికల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు, అలాగే ఈ రైల్వేకి సంబంధించినటువంటి డోర్లు ఓపెన్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టి ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేసి అక్కడ డోర్ని కట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. లోపల చాలా మంది ప్రయాణికులను కూడా పెట్టారు. ఒక గాయాలైనట్టుగా కూడా యాజ్ టీజ్గా ప్రమాదం జరిగితే స్పాట్కి వచ్చిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, అదే సిచ్యువేషన్ ఇక్కడ హడావుడిన వాళ్ళు కదా, మొత్తం పోలీసు యంత్రాంగంతో పాటు స్థానిక జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి రైల్వే డిప్యూటీ డిఎంతో పాటు అనేక మంది ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తూ కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్కి ఇక్కడ పరిస్థితిని వివరిస్తూ ఉన్నారు. అని ఏం జరగబోతుంది క్షణక్షణం అంతా కూడా పక్కనే కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి టెలిఫోన్ వ్యవస్థ కానివ్వచ్చు, సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఏర్పాటు చేసి ఇదంతా కూడా రికార్డ్ అవ్వడం, మళ్ళీ తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి ఇదంతా కూడా ప్రతిపాదనలు సమర్పించే విధంగా కూడా పూర్తిగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీతో పాటు సీసీ కెమెరా రికార్డ్ చేస్తున్నారు. 100% రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి.